రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. భూసేకరణ ప్రక్రియను కేవలం 3 నెలల్లోనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే టైంలో రోడ్డు పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుకు క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్లో ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ప్రాజెక్ట్ అయిన ఈ రోడ్డుకు అవసరమైన భూసేకరణ వ్యయాన్ని తెలంగాణ రాష్ట్రం సగం వాటాగా చెల్లించాల్సి ఉంది. మొత్తం 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. గత 9 నెలలుగా నేషనల్ హైవే అథారిటీతో ఉన్న చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగకపోవటం వల్లే జాప్యం జరగగా కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నట్లు సర్కార్ పేర్కొంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ క్లస్టర్గా, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా గుర్తించి పరిశ్రమలు నెలకొల్పేందుకు సరికొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ రహదారి పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సీఎం అధికారులకు వివరించారు. అందుకే భూసేకరణను రానున్న 3 నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. భూసేకరణతో పాటే త్రిబులార్ ఉత్తరం పనులకు సంబంధించి టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. త్రిబులార్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాను కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడానికి ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. మై స్టూడియో, మీ స్టూడియో.